యాగము పూర్తయిన తర్వాత తాను చూచాడు ఇంద్రుడు. తనకు ఆహుతులు ఇవ్వకుండా యాగము పూర్తి చేసేసరికి యాగము జరుగుతుండగానే యాగానికి పూర్ణాహుతి లేకుండగానే, ఈ యాగానికి పూర్ణాహుతి అనేది ఉండదు. గోవర్ధన పర్వతానికి పూజ చేయడం, 7 రోజులు పర్వతాన్ని పూజించాలి అని అనుకున్నాడు. ఆ విధంగా ఒక 2 రోజులు ఈ పూజ జరిగింది. అందరికీ ఆహారం పెడుతున్నారు, అందరూ జలాన్ని చక్కగా పాలను త్రాగుతున్నారు. అలా అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇంద్రుడికి కోపం వచ్చేసింది. వెంటనే పుష్కర ఆవర్తకములు అనే పేరు కలిగినటువంటి మేఘాలు, ఆ మేఘాల పిలువండి. పుష్కర ఆవర్తక పుష్కరార ఆవర్తక పుష్కరార ఆవర్తక. ఈ విధంగా ఇంద్రుడు పిలిచాడు. వెంటనే అవన్నీ వచ్చేసాయి. కురవండి 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 వర్షం. వర్షం కురుస్తోంది. బాగా బాగా ఆవేశంతో కురవండి, ఇష్టం వచ్చినట్టుగా కురవండి. గోకులం అంతా కూడా చెదిరిపోవాలి, గోపాలకులంతా కూడా చెదిరిపోవాలి. వాళ్ళంతా కూడా భస్మమవుతారా వర్షమైతే? తడిసిపోవాలి, బిగుసుకుపోవాలి. వాళ్ళంతా బిగుసుకుపోవాలి. వాళ్ళంతా కూడా చలితో మాడుతారా? తడిసి ముద్దైపోవాలి. తడిసి ముద్దైపోవాలి, ముద్దై పచ్చడైపోవాలి. అందరూ వాళ్ళను మింగుకోవాలి, తినాలి. వీళ్ళందరూ సావాలి అన్నట్టుగా అతను మహావేగంగా వర్షాన్ని కురిపించాడు. ఒక 2 రోజులకే ఉన్న వర్షం అంతా అయిపోయింది ఇంద్రుడి దగ్గర. ఇంకా వర్షాలకు కురిపించడానికి నీళ్లు లేవు, మేఘాలు లేవు, ఏమి లేవు. అయినా కూడా అకాలంలో వర్షం చేద్దాం అనుకున్నాడు కదా. అందులో కొద్ది వర్షాలు అయితే వస్తాయి కానీ ఎక్కువ వర్షాలు రావడం లేదు. ఇప్పుడు కింద ఉండేటువంటి వాళ్లకు ఆశ్రయం ఏమైపోయింది. అప్పుడు కృష్ణ ఇంద్రుడి కోపం వస్తే అని అడిగారు పూర్వమేవాడు. అన్నాడు, నేను చూసుకుంటా అన్నాడు కృష్ణుడు. అందువల్ల కృష్ణ వర్షాలు వచ్చాయి, ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది. అప్పుడు ఏమన్నాడంటే, మీరేం భయపడకండి అని అక్కడ గోవర్ధన పర్వతం ఉంది. ఆ పర్వతాన్ని తన చిట్కన వెళ్ళితో ఇలా అన్నాడు ఒకసారి. అందరూ అన్నాడు ఒకసారి ఇలా పట్టుకోండి. అందరం కిందికి వచ్చేసి గోవర్ధన పర్వతం కిందికి. చెయ్యేందుకు తిప్పడం? అందరము గోవర్ధన పర్వతం కిందికి వచ్చేసాము. ఆ కృష్ణుడు హాయిగా ఉన్నాడు. ఆయన కూడా ఒక చోట చేయి పట్టుకున్నాడు, మనం కూడా చేయి పట్టుకున్నాము. కృష్ణుడు పడేస్తాడేమో. ఒకళ్ళు చేయి తీయండి, ఇంతమంది పట్టుకున్నారు, నేను పట్టుకుంటే ఉంటుందా? ఒక్కొక్కడు తీసేశాడు. తీసేసేయండి అందరూ. రథాన్ని లాగేవారు, పల్లకిని మోసేవారు, దేవుడి పల్లకిని మోసేవారు ఒకళ్ళు, నేను ఒక్కడిని పట్టుకోకపోతే ఏమవుతుందని వదిలేసేయండి. అందరూ వదిలేస్తారా? ఒకళ్ళు వదిలేస్తారు. పూర్వ పుణ్య విశేషం వల్ల అందరూ వదిలేరు. మనము వెనక నుంచి వదిలేసేసి ముందుకు వస్తాం, ముందు నుంచి వదిలేసేసి వెనక్కి వెళతాం, లేకపోతే పక్కకు వెళ్ళిపోతాం. కానీ పల్లకి పడదు. అలాగే జగన్నాథ రథాన్ని మనం లాక్కొని ముందుకు పెడతాము. అప్పుడు ఆ రథాన్ని లాగేటప్పుడు నేను ఒక్కడిని లాగకపోతే ఏమిటో మనం పక్కకు తప్పుకుంటాం. అయినా రథం సాగుతుందా? అందరూ ఒకేసారి మానుతారా? మానరు. మన ఆస్తికత్వం అది. కాబట్టి మనం ధర్మాన్ని ఆలోచిస్తాము. ఏదైనా మరీ వ్యక్తిగతంగా ఇబ్బంది అయితే వదిలేస్తాం తప్ప, లేకపోతే అందరం కలిసి ఒకేసారి వదిలేద్దాం అనుకుంటామా? అనుకోం. కాబట్టి ధర్మాత్ములైన వారు అలా వదలరు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కూడా ధర్మం ఉంది అంటే మనమంతా బ్రతికి ఉన్నాము, మనమంతా కూడా ఒక సంప్రదాయంతో కట్టుబడి ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటి? ధర్మము చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ధర్మము చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా హాయిగా ఉన్నాం. ఆ విధంగా
ఆ ధర్మము చేసేవాళ్ళు లేకపోతే ఈ వ్యవస్థ ఉండదు. కనుక ఇలాంటి పవిత్రమైన భూమిలో మనం పుట్టాము కాబట్టి ఎవరో ఒకళ్ళు ధర్మాత్ములు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ప్రకటించడం కోసం ధర్మం చేయరు. దైవికంగా ఇది కూడా అందరికీ ప్రకటించడం కోసం చేయబడలేదు. ఈ భాగవత సప్తాహం కూడా ఇది వాడు చెయ్యాలి అనుకొని అందరూ వినాలి అనుకొని మా ఇంటికి వచ్చినప్పుడు ఈ వాడు భక్తులు భోజనం చేస్తే కూడా మాకు పుణ్యము భాగవతాన్ని అని అనుకున్నారు. మనమంతా వస్తున్నాము, వాడు సంతోషిస్తున్నారు తప్ప బాధపడలేదు. అదేవిధంగా ఇలాంటి ధర్మము చేసేటువంటి వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు అవకాశమైన ధర్మమును తమకు వీలైనంత ధర్మాన్ని చేస్తూ మనము కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. కాబట్టి వాడు చేయగలుగుతారు వీళ్ళు చేయలేరు అనేది ఉండదు. ఎవరికి భాగ్యం ఉంటే వాడు చేయగలుగుతారు. సంపత్తి ఉంటే చెయ్యాలని ఉండదు. సంపత్తి లేని వాడు కూడా చేయగలుగుతారు. మనస్సులో భక్తి ఉండాలి, ఈ కార్యక్రమం చేయాలనేటువంటి ఆసక్తి ఉండాలి. అదేవిధంగా ఇది అందరికీ ప్రేరణ కావాలి. నాకు ఏది అవసరమో చుట్టుప్రక్కల వాళ్ళందరికీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి జరగాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అలా ఉండడమే ఇంద్రునికి మనకు ఉండేటువంటి సంబంధం. దేవాన్ భావయత అనేన అనండి. ఏ దేవాః తర్వాత భావయంతు వహ. దేవాన్ భావయత అనేన యజ్ఞేన. ఈ యజ్ఞముతో దేవతల్ని మీరు గౌరవించండి. తే దేవాః భావయంతి వహ. ఆ దేవతలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు యజ్ఞం చేసి దేవతల్ని గౌరవిస్తే, యజ్ఞంలో దేవతలకు ఆహుతులను ఇస్తూ ఉంటే ఆ దేవతలు కూడా మీ మీద ప్రేమతో భక్తితో వర్షాన్ని కురిపిస్తారు. యజ్ఞాద్భవతి పర్జన్యః. యజ్ఞం వల్ల పర్జన్యుడు వస్తాడు. ఈ నమ్మకంతో వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటే భగవానుడు ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే వర్షాన్ని కురిపించేసేసి ఎవరు రక్షణ కానీ మనకు కృష్ణుడు ఉన్నాడు. మన ధర్మం మనం రక్షిస్తుంది. కృష్ణుడు తన ఏం వేలిది చిట్టన వేలును ఎత్తి అప్పుడు కృష్ణుడు ఒక్కడు పట్టుకోలేడేమో అని చెప్పని అందరూ కర్రలు అందించండి. మీ చేతిలో ఉంది కర్ర. అందరూ చేతులు పెట్టారు. కానీ ఒక్కొక్కళ్ళు చేతులు వదిలేసినా కృష్ణుడు వదిలేయలేదు. మీరందరూ కూడా చేసిన అంటే కృష్ణుడు అంటే సర్వాంతర్యామి. అందరం వదిలేద్దామనుకున్నా అందరూ వదలరు. కాబట్టి కొంతమంది అలా మొత్తం పర్వతాన్ని కూడా పట్టుకున్నారు. కృష్ణుడు ఒక్కడే పట్టుకున్నాడు. కృష్ణుడు మొదట పట్టుకోకపోతే వీళ్ళెవరు పట్టుకోరు. కాబట్టి మానవ శక్తిని కూడా కృష్ణుడు చూపించాడు. ఆ విధంగా పర్వతం పైకి వచ్చి నిలబడింది. వీళ్ళు 7 రోజులు హాయిగా గోవులు దూడలు అందరూ అక్కడ ఉన్నారు. కురిపించాడు 7 రోజులు వర్షమే లేదు. ఎందుకంటే కురిపించడానికి మేఘాలు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ తవ్వుకొని నీళ్లు తెచ్చుకోవాలి. తవ్వుకున్న నీళ్లు కూడా ఎంతకాలం వర్షాకాలంలో ఎంతకని చేయగలుగుతారు? సమయానికి అందలేకపోయాయి. కాబట్టి వాడు ఇంద్రుడు అనుత్తీర్ణుడయ్యాడా ఉత్తీర్ణుడయ్యాడా? అనుత్తీర్ణుడు అంటే ఏమయ్యాడు? గట్టిగానే ఓడిపోయాడు. కృష్ణుడు ఏమయ్యాడు? కృష్ణుడు గెలిచాడు, ఇంద్రుడు ఓడిపోయాడు. ఎప్పుడైతే ఇంద్రుడు ఓడిపోయాడో అప్పుడు తెలివి వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇలా కొట్టుకుంది, తప్పైంది కృష్ణుడు, తప్పైంది. ఆయన వెంటనే కిందికి వచ్చి నమస్కారం చేసి ఎవ్వరూ లేనప్పుడు ఆ బృందావనంలో ఒక దగ్గర కూర్చొని కృష్ణ నాకు అవమానాన్ని కలిగించదు, నేను వర్షాన్ని కురిపించి తప్పు చేశాను, నీ యొక్క సంకల్పాన్ని బట్టి నేను నా ధర్మాన్ని నేను నిర్వహించాలా, ఈ గోపకుల యొక్క ప్రీతి కొరకు నేను వర్షం కురిపించాలా, వాళ్ళు నా కోసం యజ్ఞం చెయ్యాలా, లేకపోతే
నా ప్రీతి కొరకు వాడు యజ్ఞం చేయాలా, వాడు ధర్మంతో యజ్ఞం చెయ్యాలా, నా ప్రీతి కోసం యజ్ఞం చెయ్యాలా, నాకు తెలియకపోయింది. కృష్ణ క్షమించు క్షమించు. ఊరుకున్నాడు. ధేనువులను కాపాడాడు భగవంతుడు, గోవులను కాపాడాడు. వెంటనే కామధేనువు వచ్చింది. ఆ కామధేనువు వచ్చి, కృష్ణ నీవు మా గోజాతిని అంతటినీ కూడా ఉద్ధరించావు కనుక నీవే మాకు ఇంద్రుడవు. ఆ ఇంద్రుడు మాకు అక్కర్లేదు కాబట్టి గవేంద్రుడవు నీవు. నిన్ను మేము గోవింద అంటాం. తెగలో గోపాలకృష్ణ భగవానికి కాదు, గోవింద గోవింద. అలా గోవిందుడైపోయాడు భగవానుడు. అప్పుడు ఆమె ఆ పాలతో అభిషేకం మొదలుపెట్టింది. ఇంద్రుడు కూడా క్షమించుమని ఆ ధేనువులకు కూడా నమస్కారం చేసి తాను కూడా ఐరావతం యొక్క తొండములతో నీళ్లు తీసుకొచ్చి కృష్ణునికి గోవింద పట్టాభిషేకం చేశాడు. జయ బోలో గోవింద భగవన్ గోవింద 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 గోవింద. ఓం రాజాధిరా నీరు చల్లండి. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాయినే. అందరిలో ఉన్నాడు గోవిందుడు, అంతటా కూడా చల్లండి. ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మష్ణం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః గోవింద రాజాయ నమః గోపాలక గోవింద రాజాయ నమః. జయ గోవింద 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 గోవింద. ఆ విధంగా గోవింద పట్టాభిషేకం చక్కగా జరిగింది. ఒకసారి నందుడికి ఏకాదశి వచ్చింది. మొన్న ఏకాదశ నిన్న ఏకాదశి నిన్న నిన్న మొన్న 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 ఏకాదశి కదా. ఆ ఏకాదశి నాడు నందుడు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి ఎప్పుడు వస్తుందా అని వెతికాడు. రాత్రి నిద్ర పట్టలేదు. తొందరగా స్నానం చేయాలి అనుకొని నందుడు మధ్యాహ్నం రాత్రి 2 గంటలకే వెళ్ళి యమునలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అంత రాత్రి వెళ్ళొచ్చునా కార్తీక మాసంలో? మరి ఎందుకోసం మీరు 2 గంటలకే వెళ్ళి మళ్ళీ సినిమా చూస్తారు, చలనచిత్రం చూస్తారు, 2 గంటలకే స్నానం చేస్తారు, ఇంటికి వస్తారు, మళ్ళీ పడుకుంటారు? అలా చేయకూడదు. సూర్యోదయానికి ముందు 1.5 గంట లేదా అత్యవసరమైతే 2 గంటలు, అంతకంటే ముందు స్నానం చేయకూడదు. రాత్రి 9 తర్వాత నదులలో స్నానం చేయకూడదు. మామూలు రోజులలో పుష్కరాలు ఏమైనా ఉన్నట్టయితే 11 వరకు చేయవచ్చు. 11. ఈసారి పుష్కరాలు చాలా వైభవంగా వస్తాయి. ఆ ప్రయాగ క్షేత్రంలో ఎలా చేస్తామో మనం కూడా గోవూరు రాజమహేంద్రవరాలలో చేస్తాం. మనకి ఇక్కడ కూడా ఈ పుష్కరాల సందర్భంగా ఇటు పశ్చిమ గోదావరి వాళ్ళు, ఇటు పశ్చిమం వైపు గోదావరికి పశ్చిమం వైపు ఉండే వాళ్ళంతా కూడా ఈ మా రేవు గోవూరు రేవు ఇటువైపు ఉండే రేవులో కూడా ఉత్సవాలు వైభవంగా చేయాలి. ఈ ప్రదేశము గోదావరికి కారణభూతమైన ప్రదేశం. గౌతమ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశం, గోవులను కాపాడిన ప్రదేశం, నిరంతరము అన్నదానం చేసిన ప్రదేశం. తౌగుమి గౌతమే తౌగుమి అయింది. తోగుమి అనే ఊరున్న ప్రదేశం. గోవుకు బాధ కలిగి వేదన పొందిన పశువేదల అనే ఊరున్న ప్రదేశం. సావు గల్లు మీద పడి, గల్లు అంటే రాయి, ఆ గల్లు మీద పడి సావును పొందింది కృత్రిమంగా ఏర్పాటు చేయబడిన, ఋషుల చేత కృత్రిమంగా ఏర్పాటు చేయబడినటువంటి గోవు. కాబట్టి చాగల్లు అనే ఊరు. వీళ్ళంతా కూడా పరీక్ష చేసేటువంటి వాడు మునిపల్లి అనేటువంటి అటువైపు తీరంలో ఉంది. వాడపల్లి అనేటువంటిది ఇది కూడా మునివాటిపల్లె.
ఉత్తవాడపల్లి కాకుండా ఇది వాడపల్లి, అటువైపు కూడా మునివాటిపల్లి, అలా రెండు వైపులా ఉండి మహానుభావుడైనటువంటి గౌతముని ద్వారా ఒక లోక ఉపకారకమైనటువంటి పనిని చెయ్యాలి, అతని చేత చేయించాలి అనుకొని కృత్రిమమైనటువంటి గోవును సృష్టించి ఆ గోవు కొంచెం అదిలించేసరికి పడేటట్టుగా చేసి ఆయన గోహత్య చేసినట్టుగా ఆయన మీద ఆరోపణ చేసి ఏదైనా నదిని శివుణ్ణి జటాజూటం నుంచి తీసుకొని వస్తే నీవు పవిత్రుడవుతావు, అప్పుడు దాకా మేము భోజనం చెయ్యమని వాళ్ళంతా ఒక ప్రణాళికగా ఆలోచించుకున్న సమయంలో అదే విధంగా గోవును అదలించాడు. వెంటనే ఆ గోవు పడిపోయింది. బ్రహ్మహత్యాపాతకం చేశావు, నీవిచ్చే ఆతిథ్యం మేము తీసుకోము అని అక్కడ ఉండే బ్రాహ్మణులంతా కూడా అనేసరికి నేనేం చెయ్యాలంటే బ్రహ్మగిరికి వెళ్ళు, అక్కడ శివుడు ఉంటాడు, ఆ బ్రహ్మలింగేశ్వర స్వామి వారికి నీవు అభిషేకం చేసి ఆ స్వామివారి శిరస్సు నుంచి వచ్చినటువంటి నీళ్లను తీసుకొనిరా. ఆ నీళ్లు మాత్రమే గంగ. ఆ గంగతో ఈ మా గోవు మీద నీవు నీళ్లు చల్లితే దీనికి ఉద్ధరణం జరుగుతుంది, మా అందరికీ ఉద్ధరణం జరుగుతుంది, నీళ్లు వస్తాయి, దానివల్ల నీ పాపం పోతుంది, అప్పుడు మేము నీవు పెట్టే భోజనాన్ని తింటాం అన్నారు. అంతా చేశాడు గౌతముడు. కాబట్టే గోదావరి అని. గోదా అంటే గోవు యొక్క దా అంటే చంపడం వల్ల వచ్చినటువంటి పాపం, ఆ పాపమును ఆవరించేది కాబట్టి గోదా అంటే గోహింస. గోహింసను ఆవరింపజేసేటువంటి నది గోదావరి. గౌతముడు తెచ్చినాడు కాబట్టి ఆ నదికి పేరు గౌతమి. గౌతముడు తెచ్చాడు కాబట్టి నదికి ఏం పేరు? కాబట్టి పుష్కరాలు ఎక్కడ జరగాలి? రాజమహేంద్రవరంలోనా ఇక్కడ గోపురంలో? గోపాలను ఇక్కడే చేయొచ్చు కదా. ఇక్కడ గోదావరి లేదండి అనండి, లేకపోతే ఇక్కడే చేయొచ్చు. ఆ విధంగా వాటరైతే ఎందుకు చేయాలి? చేయకూడదు. గోదావరి నీళ్ళు అయితే స్నానం చేయాలి, కానీ వాటైతే నాది అమ్మ తప్పించుకుంటే కాదు. కాబట్టి ఇదేమో గోదావరి వాటరు, అదేమో గోదావరి నది. కాబట్టి సాక్షాత్తు నదిలో స్నానం చేస్తే ఎక్కువ పుణ్యం. నది నుంచి మీరు నీళ్లు తీసుకొస్తే ఆ నీళ్లు కూడా చాలా గొప్పవే, వాటితో స్నానం చేయండి. అక్కడ గోదావరిలో పట్టుకొని వచ్చిన పర్వాలేదు, కానీ ఆ కాలువను ఇటు తీసుకొస్తే బద్ధకాన్ని పెంచే కాలువని తెచ్చి అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే అనేటువంటి బద్ధకం కలిగిన వాళ్లకు కాకూడదు. మనకు పుష్కరాలు మన కుంభమేళ ఎక్కడ జరిగింది? ప్రయాగరాజ నీళ్ళే ఇక్కడ దాకా ప్రవహింపజేస్తే అక్కడికి వెళ్ళే చేస్తే తృప్తి ఉంటుందా, ఇక్కడే చేస్తే తృప్తి ఉంటుందా? స్థల ప్రభావము క్షేత్రం అని అన్నారు. కాబట్టి గోష్పద క్షేత్రానికి వచ్చి స్నానం చేద్దామా? ఇది ప్రచారం చేయాలి. మనమంతా కూడా ఆ గోవుకి, గోదావరికి, గోపురానికి గౌరవాన్ని ఇవ్వాలి. విద్యేశ్వరము, కుమారదేవం అని రెండు ఉన్నాయి గ్రామాలు. విద్యేశ్వరం కాదు, అది విఘ్నేశ్వరం. కుమారదేవం కాదు, అది కుమారదేవమే. ఈ కుమారస్వామి విఘ్నేశ్వరుడు ఇద్దరు కూడా రక్షిస్తున్నారు ఆ గోష్పద క్షేత్రాన్ని. ఆ మధ్యలో ఉండేది అంతా గోష్పద క్షేత్రమే. అక్కడ ఎక్కడ స్నానం చేసినా అంతే ఫలం వస్తుంది. కాబట్టి అన్ని చోట్లలో స్నానం చేయడానికి, పిండ ప్రదానం చేయడానికి అన్ని ఏర్పాట్లు కావాలి అని మనము కోరుతున్నాం. కాబట్టి మీరు మాతో కోరండి, మేము మీతో కలిసి కోరుతాం. ఈ విధంగా ఒక వస్తువు యొక్క చరిత్రను నిర్మాణం చేయడానికి ఏ ఒక నియమం ఉంటుంది. అదేవిధంగా నదిలో స్నానం చేయడానికి కూడా నియమం ఉంటుందా, ఉండదా? ఈ పుష్కరాల్లో మాత్రం 11 దాకా, 11 నుంచి 3 గంటల దాకా అప్పుడు కూడా చేయకూడదు. మిగతా సమయంలో చేయవచ్చు. తెల్లవారుజామున 3 నుంచి మళ్ళీ రాత్రి 11 గంటల దాకా కూడా చేయవచ్చు. ఈ విధంగా పుష్కర స్నానం ఉంటుంది. కానీ అర్ధరాత్రి 2 గంటలకు 1 గంటన్నరకు చిత్రం చూసి స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకుంటే పుణ్యమంతా పోతుంది. 3 గంటలకు చిత్రం చూసి రారండి.
ఇంట్లో పనులు చక్కబెట్టుకోవాలి కదా, దాని గురించి తెల్లవారుజామున వెళ్ళి అక్కడ నది స్నానం చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ అనుష్ఠానాలు చేస్తారా? అలా అయితే మీరు చెప్పిన వ్యాఖ్యానం చాలా బాగుంది. కాబట్టి 3 గంటలకే వచ్చి స్నానం చేయండి, 2 గంటలకే చేయండి, పర్వాలేదు. కాబట్టి మీ యొక్క సౌకర్యాన్ని బట్టి మీరు మీ ధర్మాన్ని, మీ ఇంటిలో ఉండే ఆచారాన్ని మీరు పాటించండి. కనుక అలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి పెద్దవాళ్ళతో, ఇలాంటి వాళ్ళతో ధర్మము, అలాంటి వాళ్ళతో ధర్మము, అలాంటి వాళ్ళతో ధర్మము తెలుసుకొని మనమంతా పాటిస్తే మనకు బాగుంటుంది. అవునా కదా? కాబట్టి అలా అవునన్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగా నందుడు మాత్రం అలా కాకుండా 2 గంటలకు ఇంటి దగ్గర పనులు లేవు, చక్క పెట్టుకునేవి లేవు, చెక్క పెట్టుకునేవి కూడా ఏం లేదు. అయినా ప్రొద్దున్నే ఏకాదశి అయింది, ద్వాదశి, తొందరగా తినాలి తినడం మీద కోరికతో నందుడు కూడా అర్ధరాత్రి పూట వెళ్ళాడు. వెళితే అక్కడ వరుణ భటులు తీసుకొని అపహరించేశారు. అపహరిస్తే అప్పుడు ఏమపహరించారు? నందుడినే అపహరించేశారు వరుణ భటులు. తెల్లవారేసరికి నందుడు పట్టుకొని వచ్చినటువంటి చెంబు అవన్నీ కూడా యమునా నది ఒడ్డు మీద కనపడుతున్నాయి. అతని బట్టలు కూడా, ఉతికిన బట్టలు, స్నానం చేసి కట్టుకోవాలనుకునేటువంటి బట్టలు కూడా అక్కడ కనపడుతున్నాయి. కానీ నందుడు లేడు. నందుడు ఎక్కడికి వెళ్ళాడు? అందరూ కూడా వెతికారు. స్నానానికి వెళ్ళి ఉండవచ్చు అని అనుకున్నారు. వెళ్తే ఇక్కడ యమునలో కనిపించారు, ఆయన యొక్క బట్టలు కనిపించాయి. అప్పుడు వెంటనే కృష్ణ కృష్ణ ఇలా జరిగింది, నందుడు లేడు, నందుడు గట్టు దగ్గర ఇలా ఉన్నాయి అనేసరికి వెంటనే యమునలోకి దూకాడు కృష్ణుడు. దూకి అలా వెళ్ళి వరుణుడి లోకం దాకా వెళ్ళాడు. ఆ నీళ్ల ద్వారా సముద్రం ద్వారా అలా వెళ్ళి వరుణలోకానికి వెళ్ళి అక్కడ వరుణుడి దగ్గర, వరుణ, మా నాన్నగారిని బంధించావట, నువ్వు తొందరగా వదిలేసి తీసుకొని వెళ్ళాడు. స్వామి క్షమించండి, మీ నాన్నగారిని ఆయన సమయాన్ని తప్పి వచ్చినందుకు మేము కట్టాము. ఎందుకంటే ఈ రూపంగా నీవు రావాలి అనేది మా యొక్క ఉద్దేశం. మాకు నీవు రావాలి అనేదే ఉద్దేశము తప్ప నీవు రావడం కోసం మేము ఇంత ప్రయత్నం చేశాము. కానీ కృష్ణ, మాకు కృష్ణ నీ నాన్నగారి మీద మాకు కోపం ఏమీ లేదు అనగానే సరేనని నందుడు ఆ వరుణుడిని కూడా క్షమించాడు. కృష్ణ కృష్ణ ఒక్క క్షణం, నీవు ఎలాగూ వచ్చావు, నిన్ను ఇలా చూడాలని మా ఉద్దేశం, నిన్ను రప్పించడం కోసమే మీ నాన్నను బంధించాను కదా, ఇదిగో ఈ సింహాసనం మీద ఒక్కసారి కూర్చో, మా దగ్గర ఉండే ముత్యాలతో నీకు అభిషేకం చేస్తాం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. ఇలా చదవాలి, మామూలుగా ఎక్కడెక్కడ ఆపకుండా ఒకసారి ఇలా అనుకుంటూ మెల్లగా కలపండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలావృత్తాసనస్థః స్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః రత్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినలిన గదా శంఖపాణిర్ముకుందః. హరి అంటే చక్రం, అరలు, చక్రానికి అరలు ఉంటాయి. ఆ అరలు కలిగినది కాబట్టి హరి అంటే చక్రం, నలినం అంటే కమలం, గద అంటే గద మీకు తెలుసు, శంఖం పాంచజన్యం అనే శంఖం. హరి నలిన గదా శంఖపాణిర్ ముకుందః ఆనందీ నః పునీయాత్. నహ మా అందరినీ పునీయాత్ రక్షించాలి అని వరుణుడు కూడా ప్రార్థన చేశాడు. అక్కడ వరుణుడిని ఇక్కడ మనం ఏ విధంగా ఈ పూలతో ఇక్కడ ఎలా అలంకారం చేశామో అన్నీ ముత్యాలే. ముత్యాలతో భగవంతుడు పూజను చాలా ఇష్టపడతాడు. ముత్యాలు స్వచ్ఛంగా ఉంటాయి. ముత్యాలతో అలంకరిస్తే భగవంతుడికి కూడా ఇంకా స్వచ్ఛంగా మనసు హాయిగా ఉంటుంది. పీఠము కూడా ముత్యాల పీఠమే. పైనుంచి చాందిని అనబడేటువంటిది కూడా, అది కూడా ముత్యాల చాందిని, ముత్యాల జాలకం. అది కూడా పైన కట్టినటువంటి దాన్ని ఏమంటాం, తెలుగులో ఏమంటాం, పందిరి.
ముత్యాల పందిరి. పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తున్నారు? ముత్యాల పందిరితో అని అంటున్నారు. కాబట్టి ఆ ముత్యాల పందిట్లో పెళ్ళి, పందిట్లో పెళ్ళి. కాబట్టి ముత్యాల పందిట్లో భగవానుడికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకాన్ని చూసి నందుడు చాలా ఆనందించాడు. ఈ విషయం అంతా అక్కడ జరిగింది. ఇంటికి వచ్చి అందరికి కూడా చెప్పేశాడు నందుడు. బా, ఎంత వైభవమో, ఎంత ఆనందమో అని అందరికీ చెప్పేసరికి సరే బాగానే ఉంది. వెంటనే గోపకులంతా అడిగారు, కృష్ణ కృష్ణ మాకు ఆ లోకం చూపించవా? ఏ లోకము? మా లోకం. ఏం లోకం? మా లోకం అంటే ఏమిటి? మా లోకం అంటే ఏమి కాదు. మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క లోకమే మా లోకం. మా ఆడవాళ్ళ లోకం, మా లోకం అనుకోని మీరు ఇదేమిటి అంటున్నారు అనుకుంటున్నారు. అదేం లేదు, మీరంతా లక్ష్మలే. కాబట్టి మా లోకం, లక్ష్మీదేవి ఉండే లోకం గోలోకం. కృష్ణుడు ఏమన్నాడంటే, ఈ వరుణలోకాలు వించేస్తారు, నేను మీకు మాలోకం చూపిస్తామని. ఆ మాలోకం ఏమిటి, మనలోకం ఏమిటి? గోలోకం ఒకటి, గోగుల్. గోగులా? గూగుల్. ఆ గూగుల్ అంటే మాలోకం, గోకులం. ఆ గోకులాన్ని, దివ్య గోకులాన్ని చూపిస్తానని అన్నాడు. అంటే అందరం ఒకసారి దివ్య గోకులానికి వెళదాం. బృందావనం ఎలా ఉంటుందో, మధుర ఎలా ఉంటుందో, అదేవిధంగా గోకులం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి యమునా నది చుట్టూ నిత్యమైన యమునా నది ఉంటుంది. నిత్యమైన గోపికలు ఉంటారు, నిత్యమైన ఉపనిషత్తులు ఉంటారు, నిత్యమైనటువంటి సర్వము గోపాలకు ఉంటారు, నిత్యమైన గోవులు ఉంటాయి. అన్ని నిత్యాలు నిత్యాలు నిత్యాలు. ఇక్కడ ఉండే వస్తువులన్నీ అనిత్యాలు అనిత్యాలు, అక్కడ ఉన్నవన్నీ కూడా నిత్యములు. అలా నిత్యమైనటువంటి గోలోకానికి తీసుకుని వెళ్ళాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. చేతులు కాళ్ళు ఇలా కాకుండా ఇలా పైకి ఎత్తి అటు ఇటు తిరుగుదాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. 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 శ్రీకృష్ణ గోవింద. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. బ్రహ్మ కాలమున్నంత ఆనందాన్ని క్షణంలో ఇప్పుడు కూడా మనం అనుభవించామా లేదా? అంతకాలం అనుభవించామా? ఇలాగే ఉంటుంది. అనుభవించామనండి గట్టిగా, అమ్మయ్య. కాబట్టి మనం అంతా అనుభవించాము, అలాంటి ఆనందాన్ని అనుభవించాము. జగలో గోపాలకృష్ణ భగవానికి. ఇలా ఒక లీల బాగా జరిగింది. ఈ లోపున సాయంకాలం అయింది. కృష్ణుడు ఒక పూర్ణిమ, కార్తీక పూర్ణిమ రాత్రి కృష్ణుడు ఈ గోపకులకు ఎప్పుడైతే బ్రహ్మలోకాన్ని చూపించాడో, తన గోలోకాన్ని చూపించాడో, గోపికలకందరికీ కూడా ఒక ఆశ కలిగింది. మేము ఎప్పుడు ఇలా వంట చేసుకుంటూనే ఉండడమా, మేము ఎప్పుడు పనులు చేసుకుంటూనే ఉండడం, ఒక్కసారి మాకు కూడా కృష్ణుడితో ఆడుకోవాలనేటువంటి కోరిక ఉండదా? మాకు కూడా ఒకసారి ఎప్పుడైనా కృష్ణుడితో కలిసి ఉండేటువంటి అవకాశం ఉండాలా వద్దా అని ఒక ఆలోచన కలిగింది. ఆలోచన కలిగితే భగవానుడు వాళ్ళ ఆలోచనను తెలుసుకొని, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా ఆ గోలోకంలో కాకుండా ఇక్కడ బృందావనంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక దివ్యమైన వాంఛ ఏర్పడింది. మేమంతా కృష్ణుడితో ఆడుకోవాలి అనేటువంటి ఒక వాంఛ ఏర్పడింది, కోరిక ఏర్పడింది. అప్పుడు భగవానుడు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకొని చక్కని పిలుపు అనేసారా మీరు?
మీ పిలుపు ఆహా 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 అత్యంత ఒకటి పిలుపు రావాలి. ఆహా 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 అలా ఎవరికి వాళ్ళకు వినిపించింది. వినిపించి వెంటనే పాలు పితుకుతుంది ఒక అమ్మాయి. ఎవరో ఒకరు రండి పాలు పితుకడానికి వచ్చారు. వెళ్ళు, వినిపించింది కదా, వదిలేసి ఆ పనిని వదిలేసి ఇంకెన్నాళ్ళు ఇలా పనిచేస్తావు, వెళ్ళు. పాలు పితుకుతూ ఉన్నటువంటి అమ్మాయి వచ్చేసింది. ఒక అమ్మాయి పాలు పితికింది. పితికి ఇక్కడ పాలు పితికి ఆ తర్వాత ఇంకొక అమ్మాయి పొయ్యి మీద పెట్టి పాలను పెట్టి ఇలా పెడుతుంది. అలా పెడుతుండేటువంటి అమ్మాయి అది కూడా వదిలేసేసి వచ్చింది. ఎంతకాలం ఈ పనులు చేస్తున్నారు, కూర్చోండి. కాబట్టి పాలు పితికినటువంటి వాళ్ళు ఆ తర్వాత పొయ్యి మీద పెట్టారు పాలు. పెట్టండి, ఎవరో ఒకరు పెట్టండి. పెట్టినవాడు వదిలేసేయండి. కృష్ణుడు పిలిచేవాడు. తర్వాత పిల్లలకు పాలిచ్చేటువంటి ఒక అమ్మాయి, ఎన్నాళ్ళు పాలిస్తూ ఇస్తుండేటువంటి అమ్మాయి వదిలేయండి. అలా పిల్లవాడిని పాలేసేయండి అక్కడ. ఇలా వచ్చేసి తర్వాత ఇంకొక అమ్మాయి భర్తకు సేవ చేస్తుంది. భర్తకు ఎన్నాళ్ళు సేవ చేయాలి వచ్చేసింది. తర్వాత తల్లికి నమస్కారం పెడుతుంది. ఎన్నాళ్ళు తల్లికి నమస్కారం చేయాలి, కృష్ణుడు పిలిచాడు వచ్చేసి. ఈ విధంగా గోపికలంతా కూడా ఎవరు ఏం పని చేస్తున్నాడు, కొంతమంది కాటుక పెట్టుకుంటున్నారు. ఇలా వదిలేసేయండి, కృష్ణుడు పిలిచాడు. ఇంకా ఒకళ్ళు సగం బట్ట కట్టుకుంటున్నారు, వదిలేసి వచ్చేసి. ఈ విధంగా ఎవరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిని అలాగే వదిలేసేసి వచ్చేశారు. అలా ఎప్పుడైతే అందరూ వచ్చేసారో కృష్ణుడు నిలబడాడు. ఏమమ్మా మీరంతా వచ్చారా? వచ్చారా? ఈ రాత్రి రావాలా? ఎందుకు? మిమ్మల్ని చూసి ధరించాలి, మీ వేడుగాలని వినాలి అని అనుకుని వచ్చారా? చూశారా? ఇంకా వెళ్ళిపోండి. అయితే మరి ఎందుకు వచ్చారు? మీ భర్త పిల్లలు ఏమన్నారా? మేము అన్ని వదిలేసామండి, సర్వసంగ పరిత్యాగం చేశాం. మరి ధర్మం పతివ్రతలు కదా, భర్తను సేవించాలి కదా. అంతా అన్ని మీరే. గతిర్ అనండి, గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్. అంతా నీవే స్వామి. నీవే తల్లియు తండ్రియు, నీవే నా తోడు నీడ, నిజముగా సఖుడవు నీవే. గురుడవు దైవము, నీవే నా తోడు నీడ. తోడు నీడ 2 సార్లు వచ్చిందా? ఒకసారి వచ్చిందా? నిజముగా కృష్ణ అని అందరూ కూడా నిజంగా మేము అలా వచ్చామన్నారు. కాదు, లోకధర్మం ఒకటి ఉంటుంది. లోకధర్మంలో లోకంలో లాగానే ప్రవర్తించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. మనది సనాతనమైనటువంటి అనూచారమైనటువంటి ధర్మము. ఆ ధర్మాన్ని పరిపాలించాలమ్మాయి. కాబట్టి మీరంతా కూడా వెళ్ళండి. మేము ఇప్పటిదాకా ఒక హద్దు, నియమము, నిష్ఠ అనే దాన్ని మేము పాటించాం.
మా పూర్వపుణ్య విశేషం చేత నీవే స్వయంగా వేణుగానాన్ని మాకు వినిపించావు. ఆ వినిపించినటువంటి మాకు నీ ఆహ్వానంగా మేము భావించాము. కారుడు పిలిస్తే, యముడు పిలిస్తే ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలా వద్దా? నీవు యముని కంటే కూడా మహేశ్వరుల వాడవు, యముణ్ణి కూడా నియమించేటువంటి శక్తి గలవాడవు. నీవు పిలిస్తే మేము రావాలా వద్దా? వచ్చాం. కాబట్టి ఇంకా వెళ్ళాం. అప్పుడు చాలా బాధ కలిగింది కృష్ణుడికి. అరే, నా కారణంగా వీళ్ళంతా కూడా అజ్ఞానంలో పడిపోతారా, వీళ్ళంతా కూడా చెడు పనులు చేస్తారా? కృష్ణ, అలాంటిది ఏమీ నువ్వు భావించదు. మేము బంధువులను, మిత్రులను అందరినీ కూడా వదిలేశాం. నీవే సర్వస్వమని నేను నిర్ణయం చేసుకున్నాము. మాకు కావాల్సింది ఏమీ లేదు. నీ సాన్నిధ్యం వచ్చింది, మా జన్మ తరించింది, ఇంకా మాకు భవబంధాలన్నీ కూడా పోయాయి. ఈ అవకాశాన్ని మేము పోగొట్టుకోము అని వాళ్ళంతా కూడా అనగానే అప్పుడు భగవానుడు సరేనని నీ శుద్ధమైన భక్తి గమనించి ఆ శుద్ధమైన భక్తితో వాళ్ళంతా కృష్ణుణ్ణి ఆరాధించారు. కృష్ణుడి మీద చెయ్యి వేశారు, కృష్ణుడి మీద కాలు వేశారు, కృష్ణుని కౌగలించుకున్నారు, కృష్ణుని ముద్దాడారు. అంతా 7 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి దివ్యమైనటువంటి అనుభూతిలో వాడు ఉన్నారు. ఇంతపురం గోపకులు ఏ విధంగా అనుభూతి పొందారో అదే విధమైన అనుభూతిని పొందారు. ఇలా ఉండగా వాళ్ళల్లో ఒక ఆమెకు, ఎవరు పెద్ద ఆమె, ఈమె పెద్ద. అయితే ఈమె చాలా భక్తిభావంతో ఉంది. కృష్ణుడు మిగతా వాళ్ళందరికీ కూడా వశమైపోయాడు. వెంటనే వీళ్ళందరికీ ఏమనిపించింది? కృష్ణుడు నాకు వశమయ్యాడు. కృష్ణుడికి నేను వశంలో ఉంటాను కాదు, కృష్ణుడు నాకు వశంలో ఉన్నాడు, నాకు కృష్ణుడు వశంలో ఉన్నాడు అనేటువంటి బుద్ధి వీళ్ళకి కలిగింది. వెంటనే అక్కడ కృష్ణుడు మాయమైపోయాడు. ఏడి కృష్ణుడు, ఏడి కృష్ణుడు. ఈ అమ్మాయి మాత్రం చెప్పకుండా అయిపోయిపోయాడు. ఇంకా కృష్ణుడు, ఇంకా కృష్ణుడు, ఇంకా కృష్ణుడు. ఈ విధంగా కృష్ణునికి మిగతా వాళ్ళందరూ కూడా ఏది ఏది అని వాళ్ళు వెతుకుతున్నారు. ఏహి మాధవ ఏహి కేశవ పుత్రయాతోసి ముకుంద రార కృష్ణ రార మాధవ ఎటుగా వెళ్ళితివి ప్రభు, ఎక్కడున్నావు ప్రభు, పుత్ర కృష్ణ పుత్ర కృష్ణ పుత్ర కృష్ణ త్వమసి విష్ణు, త్వమసి విష్ణు పుత్ర కేశవ పుత్ర మాధవ పుత్ర గోవింద. అని వీరంతా కూడా పుత్ర కేశవ పుత్ర మాధవ అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఈ ముఖ్యమైనటువంటి అమ్మాయి ఏం చేసిందంటే, అబ్బా వీళ్ళందరినీ కూడా వదిలేసేసి నన్ను పట్టుకున్నాడు కృష్ణుడు, నేను ఒక్కదాన్నే చాలా గొప్పదాన్ని. ఎందుకంటే వీళ్ళందరినీ వదిలేసేసి నాతో ఉన్నాడు కదా కృష్ణుడు, కాబట్టి నాతో ఉన్నాడు, నన్ను వదలలేదు. కృష్ణ నేను చెప్పినట్టుగా నువ్వు ఆడాలి. అలాగే రాధే, కృష్ణ
నువ్వు చెప్పినట్టుగా నేను అన్ని పనులు చేస్తున్నాను కదా, నువ్వు కూడా నేను చెప్పినట్టుగా అన్ని పనులు తథైవ రాధే. ఆ తర్వాత కృష్ణ, నేను తల వెంట్రుకల్ని సరిగ్గా ముడుచుకోలేదు, ఒకసారి ముడిచేసే కృష్ణ. తథైవ రాధే. కృష్ణ, నేను ఈ పొన్న చెట్టు ఎక్కలేను, దాని మీద పూలు ఉన్నాయి, వాటిని తీసుకొని ఆ సంపంగ పూలను నాకు దిద్దు స్వామి. తథైవ కృష్ణ, నేను నడవలేను, నువ్వు ఎత్తుకో నాకు అని లోపల నిరహంకారంగా అంటే పర్వాలేదు కానీ సాహంకారంగా అన్నది. ఒక్కసారి అనేసరికి ఠక్ మళ్ళీ చేసేసారు, పడిపో, మీరు కూడా పడిపో, అందరు పడిపోయారు. కాబట్టి ఈమె దొరికింది. ఇప్పుడు కృష్ణుడు, మీరు, గోపికలు, ఈ రాధ గోపికలు అందరూ కలిసి ఇప్పుడు కృష్ణుడు వెళ్తున్నాడు. ఏహి మాధవ ఏహి కేశవ ఏహి మురారే కుంజ విహారిన్ ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో ఏహి మురారే కుంజ విహారిన్ ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో ఏహి మురారే కుంజ విహారిన్ ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో కేశవ కరుణా సింధో రాధారంజన కంసనిషూదన రాధారంజన కంసనిషూదన ప్రణతిస్తావక చరణే ఏహి జనార్దన పీతాంబరధర కుంజే మంథర పవనే ఏహి మురారే కుంజ విహారిన్ ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో ఇలా అందరూ గోవింద గోప శ్రీ హరే
पितेधिकम् जय जय पितेधिकम् जन्मना जयतितेधिकं जन्मना जयतितेधिकं जन्मना इकड़े ఉంది కదా हरे गोविंद गोविंद गोप श्री हरे गोविंद श्री हरे गोपाल श्री हरे गोविंद शरदुदाशये साधु जात सत అందరూ ఒక్కొక్కళ్ళు అలా రండి శరదుదాశయే गोविंद श्री हरे गोपाल श्री हरे गोपाल श्री हरे गोविंद गोविंद गोप श्री हरे गोविंद श्री हरे विषगलाभ्ययात् विषगलाभ्ययात् व्यालराक्षसात् विषगलाशयात् व्यालराक्षसात् वैद्युतानलात् विश्वतो भयात् वृषभते वयम् रक्षिताम् महेश्वरी आगच्छतु गोविंद श्री हरे गोपाल श्री हरे गोविंद गोविंद गोप श्री हरे गोविंद श्री हरे गोपाल श्री हरे गोविंद श्री हरे गोविंद गोप श्री हरे गोविंद गोविंद गोप श्री हरे गोविंद श्री हरे गोपाल श्री हरे आगच्छन्तु चिन्नायगुडं जनाः आगच्छन्तु पेद्दायगुडं जनाः आगच्छन्तु गोविंद श्री हरे गोपाल श्री हरे गोविंद हरे गोपाल श्री हरे गोविंद गोविंद गोप श्री हरे అటువైపు కూడా ఇట్లా రండి ఇటువైపు కూడా అందరూ కూడా ఒక్కసారైనా 3 సార్లైనా చేయండి బేసి సంఖ్యలో చేయండి ఒకసారో 3 సార్లు 5 సార్లు 7 సార్లు 9 సార్లు హరే గోపాల శ్రీ హరే గోవింద 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 గోప శ్రీ హరే చక్కని గోపిక పూర్వకాలపు గోపిక చక్కగా శ్రీ హరే భయపడకండి అమ్మాయి చేసినట్టుగా చేయండి గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే ఈ మాత గోపికానందనో భవాన్
నఖలు గోపిక నందనో భవాన్ నఖలు గోపిక అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖన సాక్షితో విశ్వ సఖవు దేవాన్ సాత్వతాంకులే గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద శ్రీ గోవింద గోవింద గోప శ్రీ హరే. అందరూ ఇంకా ఆలసిపోండి అని అనడానికి అలసిపోకండి. ఎట్టే సుజాత చరణాంబురుహం అటసి తత్ యథతే కించిత్ భ్రమతి భవదాయుషాన్నః గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద శ్రీ హరే గోపాల శ్రీ హరే గోవింద గోవింద గోప శ్రీ హరే గోవింద గోప శ్రీ హరే గోప శ్రీ హరే గోప శ్రీ తాసామావిరధో చౌరిః చిలకండి మయమానముఖాంబుజః వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ప్రత్యేకమైన చాంతరేణాంగ. అక్కడ దారిపండి, మీరు దారిలో కూర్చున్నారు, దారి తీసేయండి. అంగన అందరు వాడు కాదు, మీరు కూడా అంతే, మీరు కూడా దారిలో ఉన్నారు. ఇంకో ఇద్దరు మీరు కూడా ఒక తీసుకోండి. అంగన మంగన మంతరే మాధవ మాధవం మాధవం చాంతరేణాంగన అంగన మంగన మంతరే మాధవ మాధవం. ఇలా అలా ఇక్కడ దాకా రండి. అంగన మంగన మంతరే మాధవ మాధవం. ఇంకా ఆ పని ఆపేసింది, అయిపోయింది, కళ్యాణ సమయం అయింది. అవును, కళ్యాణాలు ఉంది. రండి ఇక్కడ ఆఫ్ చేసేయండి. ఇలా రండి, అందరూ ఇంకొకరు పట్టుకోండి, మీరు ఇక్కడ వెళ్ళి పట్టుకోండి. మాధవ మాధవం మాధవం చాంతరు. తొందరగా పరిగెత్తుకుండండి. అంగనా మంగనా మంతరే. ఒకసారిగా 3 సార్లు. అంగనా మంగనా మంతరే మాధవ మాధవం మాధవం చాంతరే నాగన అంగనా మంగనా మంతరే మాధవ మాధవం మాధవం చాంతరే నాగన. ఇద్దరిని కలుపుకోండి, అలా అందరూ కలిసిపోండి.
చుట్టూ గుండ్రగా ఉండండి, చుట్టూ గుండ్రగా మారిపోండి. అందరూ ఇద్దరిద్దరు కలుసుకున్న వాళ్ళంతా లోపలికి ముఖం చేసి అంతర్ముఖులై పెట్టుకోవడం కాదు, పక్క వాళ్ళ పెట్టుకోండి, అటు ఇటు అలాగా మొత్తం అందరితో అటువైపు పెట్టండి. అటువైపు ముఖం అటు చేయండి, ముఖం లోపలికి చేయండి, లోపలికి ముఖం చేయండి, పక్క వాళ్ళ పట్టుకోండి. అంగనా అంగనా వంతరే మాధవ మాధవం మాధవం శాంతరే శాంతరే మాధవం 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 శాంతరే అంగన. కృష్ణ 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 గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ పరిగెత్తాలి పరిగెత్తాలి ఒక్కసారి పరిగెత్తాలి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై ఎప్పుడు ఎగురుతారు, ఎప్పుడు ఆనందిస్తారు, అంతెత్తగినది. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 వెళ్ళాడు. వాళ్ళందరికీ కూడా చెప్పాడు. బృందావనంలో ఉండే వాళ్ళందరికీ నేను ఎవరికి చెప్తున్నానో మీరు ఏమి చెప్తున్నారో తెలియదు, మొత్తం మీద కార్యక్రమం జరిగిపోతుంది. సైలెంట్ అని ఆంగ్లంలో చెప్తే వాళ్ళు వినరు, ఎందుకంటే వీళ్ళు ఆంగ్లం మాట్లాడకూడదు అనుకున్నారు. నిశ్శబ్దంగా ఉండాలి అంటే అర్థం కావడం లేదు, సంస్కృతం ఏమో. కాబట్టి అందరూ కూడా వచ్చినప్పుడు తాను సంహరించాలి అని అనుకున్నాడు. అక్రూరుని పంపించాడు. అక్రూరుడు చెప్పాడు, ధనుర్యాగం అనే యాగాన్ని చేస్తున్నాడు, కాబట్టి మీరంతా కూడా రావాలి అనగానే వాడు గోపకుడు పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ కూడా తీసుకొని బండ్లకు ఎక్కించుకొని బయలుదేరుతుంటే గోపికలంతా కూడా కృష్ణ నీతో కలిసి ఉన్నాం, మేము నిన్ను ప్రేమతో చూచాము, ఎంతో ఆనందంగా ఉన్నాము, ఇలాంటి సమయంలో మేము నిన్ను వదలలేము, ఉండము, వదిలి నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. కృష్ణుడు మెల్లగా ఆయాస్యే 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 అన్నాడు. అంటే నేను మళ్ళా వస్తాను కదా నీకు ఎందుకని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ధనుర్యాగంలో ధనుర్భంగం చేశాడు. తర్వాత ఒక రజకుడు బట్టలు తీసుకొస్తే నాకు ఇమ్మన్నాడు, నేను ఇవ్వను పొమ్మన్నాడు. వెంటనే వాడిని సంహరించేసేసి ఆ బట్టల్ని ధరించాడు. ధనుర్యాగములో కృష్ణుడు ధనుర్భంగం అయిపోయింది. ఆ ధనుస్సు ఎక్కడ ఆసనంలో పెట్టారో ఆ ఆసనం కూడా భగ్నమైంది. ధనుస్సు పెట్టిన ఆసనం కూడా భగ్నమైందా? మంచి పని. కాబట్టి ధనుర్యాగం అయింది అని చెప్పడానికి దేశం తప్పబడుతుంది. ధనుర్యాగం జరుగుతుంది. ఆ తర్వాత మాలాకారుడు చక్కగా కృష్ణుడికి వేషం వేశాడు. వాయకుడు చక్కగా వేషం వేశాడు. మాలాకారుడు మాలలు వేశాడు. కుబ్జ గంధం ఇచ్చింది, ఆమె వంకరతనాన్ని పోగొట్టాడు. తర్వాత కూలయాపీఠం అనేటువంటి ఒక ఏనుగు అడ్డు పెట్టారు వాళ్ళు.
అప్పుడు ఆ కోలాప్రియుడు అనేటువంటి ఏనుగును మదపుడు ఏనుగును కూడా నశింపజేశారు. ఆ తర్వాత చాణూరుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళంతా మల్ల యుద్ధం చేశారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని కూడా ఓడించారు బలరామకృష్ణుడు. చివరికి కంసుడు భయముతో వణికిపోతున్నాడు. ఆ కంసుడు మంచె పెద్దగా పెట్టుకున్నాడు. ఆ మంచె మీదికి భగవానుడు ఎగిరి దూకి కంసుని కింద పారేసేసి కంసుని కూడా సంహరించాడు. జైబోలో గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత ఉపనయనం అయిపోయింది కృష్ణుడికి. శాందీపని మహర్షి యొక్క సన్నిధానంలో ఉపనయనం జరిగింది. అక్కడే ఆయన దగ్గర ఉజ్జయినిలో అధ్యయనం చేశాడు. అక్కడ అన్ని శాస్త్రాలు అన్ని కూడా తెలుసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే సర్వజ్ఞానుడైపోయాడు. తర్వాత కాలయవనుడు అలాగే జరాసంధుడు, వాళ్ళిద్దరూ జరాసంధుడు 17 సార్లు ఓడిపోయాడు. కాలయవనుడు వచ్చాడు ఒకసారి. అప్పుడు ఒకేసారి కాలయవనుడు జరాసంధుడు రావడం వల్ల తాను ఉపాయంగా మథురా నగరాన్ని అంతా కూడా ఎలా ఉందో అలాగే ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ ద్వారకలో పెట్టేశాడు. ఇక్కడ ఉండే మథురా నగరం అంతా మాయమైపోయింది. అక్కడ ఊరు ఉన్నట్టుంది కానీ జనాలు ఎవరూ లేరు. ఆ విధంగా ద్వారకా నగరంలో కూడా మథురా నగరం లాగా నగరం ఏర్పడింది. ఇక అక్కడ ఒక పవిత్రమైనటువంటి సముద్ర తీరంలో, సముద్ర మధ్యలో ఒక ద్వీపములో ఏర్పాటు చేశారు నివాసాన్ని. అక్కడ భగవానుడు చేరుకున్న తర్వాత బలరామునికి రైవతుడు అనే పేరు కలిగినటువంటి ఒకానొక మహారాజు కృతయుగములో వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి. మా అమ్మాయికి ఎవరు భర్త అవుతారు అని అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు నవ్వుతూ, నీవు వెళ్ళిన కాలమంతా మారిపోయింది, నువ్వు వెళ్ళేసరికి ద్వాపర యుగము కూడా పూర్తిగా వస్తుంది. అక్కడ బలరాముడు ఉంటాడు, మీ అమ్మాయిని రేవతిని ఇచ్చి పెళ్లి చేయమనగానే రేవతి బలరాములకు వివాహం చేశాడు. గోపాలకృష్ణ భగవానికి. ఆ తర్వాత విదర్భ దేశం మన తెలుగు ప్రాంతంలోనే ఉన్నటువంటిది. తెలంగాణలో సదాశివపేట అనేటువంటి ఊరు సంగారెడ్డి దగ్గర ఉంటుంది. అక్కడ కుండిన నగరం, కొండాపురం అంటారు ఇప్పుడు. ఆ కొండాపురమే కుండిన నగరం, విదర్భ దేశపు రాజధాని. అక్కడ రాజపుత్రి అయినటువంటి రుక్మిణి వాళ్ళ అన్నగారు రుక్మి. ఆ రుక్మి ఏమన్నాడంటే, మాకు శిశుపాలుడు ప్రియుడు, ఆ శిశుపాలునికి ఇచ్చి మా రుక్మిణిని పెళ్లి చేస్తాము అని అన్నాడు. కానీ చిన్నప్పటి నుంచి నారదుడు మొదలైన వాళ్ళు చెప్పడం వల్ల రుక్మిణీదేవి నాన్నగారి ఒళ్ళో కూర్చొని విని శ్రీకృష్ణుడే తనకు భర్త అని అనుకున్నది. అనుకున్న సమయంలో అన్న ఇలా అనేసరికి అన్న మాటను కాదనే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఏం చేయాలో తోచక ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆ బ్రాహ్మణునికి తన యొక్క అభిప్రాయం అంతా నివేదించింది. ఆ అభిప్రాయం ఏమిటంటే, అందరూ అనండి, ఒక శ్లోకం చెప్పుకుందాం. శ్రుత్వా గుణాన్ భువన సుందర, శ్రుత్వా గుణాన్ భువన సుందర, భువన సుందర, భువన సుందర, భువన సుందర. ఇంకా గుర్తుకు రావడం లేదు. భువన సుందర శృణ్వతాంతే నిర్విశ్య కర్ణ వివరైః
హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం త్వయ్యచ్యుత ఆవిశతి చిత్తం అపత్రపం మే. ఓ భువన సుందర, అన్ని లోకాలకు సుందరుడైన వాడు నీవు. నీవు తప్ప ఇంకెవరు కూడా సుందరుడు లేడు అని నేను విన్నాను. వనసుందరుడు, నీవు అడవిలో ఉన్నప్పుడు కూడా పూర్వజన్మలలో రాముడిగా ఉన్నప్పుడు అంత సుందరుడు ఎవరు లేరు. పుంసాం మోహన రూపుడు. నసుందర, నిజంగా సౌందర్యం అంటే శత్రువులను సంహరించడమే సౌందర్యం. కాబట్టి నీవు నసుందరుడు. చాలా భయంకరమైన వేషంతో నృసింహస్వామి రూపంతో నీవు హిరణ్యకశిపుణ్ణి సంహరించావు, లోక కంటకులందరినీ కూడా ఉద్ధరించావు. కాబట్టి నీవు అలాంటి నసుందరుడవు. కాబట్టి నీ గుణగణాలు ఇలాగే ఎన్నో మత్స్యావతారం కథను విన్నాం, కూర్మావతారం అజితుడనే పేరుతో విన్నాం, అలాగే వరాహావతారాన్ని విన్నాం, నృసింహస్వామి అవతారాన్ని విన్నాం, పరశురామావతారాన్ని కూడా కొంచెం కొంచెం విన్నాం, వామనావతారాన్ని విన్నాం, తర్వాత రామావతారాన్ని విన్నాము. ఈ సమయంలో నీవు కృష్ణుడవుగా ఉన్నావు. ఏతేచ అంశకలాహ సర్వాహ కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతావన్నీ కూడా చిన్న చిన్న భాగాలు, కానీ కృష్ణుడు మాత్రం పూర్ణ అంశి అవతారుడు. పూర్ణ అవతారం కృష్ణుడిది. అందువల్ల నీవు పూర్ణావతారుడవని మేము తెలుసుకొని నిన్ను నేను వరిస్తున్నాను స్వామి. నీ గుణగుణాలన్నింటినీ కూడా నేను గుణగణాలను నేను వింటూ ఉంటే నాకు శరీరంలో ఉండే తాపమంతా పోతుంది. తర్వాత నీ రూపం చాలా అందమైనది అని నేను విన్నాను. రూపం, కళ్ళున్నటువంటి వాళ్లకు ఎవరి రూపాన్ని చూడాలి? నీ రూపమే చూడాలి. రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం. కళ్ళున్న వాళ్లకు అన్ని కోరికలను నెరవేర్చేది నీ యొక్క రూపం. కాబట్టి నా మనస్సు సిగ్గు లేకుండా నీ మీదికి వచ్చి పడింది ప్రభు. దయచేసి నీవే తప్ప ఇతః పరం బెరుగ రక్షింపు ప్రాణేశ్వర. నీ మాటలు నాకు ఇష్టము, నీ కథలు నాకు ఇష్టము. నిన్ను నేను స్వయంగానే అర్పించుకున్నాను. ఇక నన్ను స్వీకరించి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత నీదే. క్షత్రియులకు రాక్షస విధానం అనే ఒక విధానం ఉంటుంది. ఆ విధంగా నీవు నన్ను తీసుకొని ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకో. ఇంకా నేనేం చెప్పానో నాకేం తెలియదు, అంతా మర్చిపోతున్నాను. నీకు సర్వస్వం అర్పించేశాను. ఒకవేళ నీవు నాకు లభించకపోతే ఎన్ని జన్మలైనా సరే నీవే భర్త కావాలి అని నేను నా శరీరాన్ని వదిలేస్తాను, కానీ నేను ఇంకొకళ్ళని మాత్రం పెళ్లి చేసుకోను. ఇలా అనండి. స్వామి, నేనేదైనా పుణ్యం చేసి ఉంటే, లేకపోతే ఏదైనా దానం చేసి ఉంటే, నేనేదైనా ధర్మం చేసి ఉంటే, అన్నింటికీ ఫలితంగా నీవే నాకు భర్తవు కావాలి. నీవే రావాలి. రావాలి కావాలి కృష్ణ నీవు. రావాలి రావాలి కృష్ణ రా. రా కృష్ణ కా కృష్ణ. రా రా కృష్ణ.
భర్తవు కృష్ణ ప్రియుడవు కృష్ణ సర్వము కృష్ణ కృష్ణ. ఇలా ఆమెకు దగ్గు శ్లేష్మము ఇలా ఏమి వచ్చినా కూడా కృష్ణుడిని మాత్రం ఏమాత్రం వదలకుండా అలాగే ప్రార్థన చేసింది. వెంటనే కృష్ణుడు సరే ఆమె మాటల్ని ఆ బ్రాహ్మణుడి ద్వారా విని అక్కడికి వచ్చాడు. ఎప్పుడు పెళ్ళి అడిగాడు. ఎల్లుండి అన్నాడు. ఎల్లుండి అయితే ఎల్లుండి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోదామని చెప్పని చాలా మహావేగంగా వెళ్ళేటువంటి రథం మీద ఆ బ్రాహ్మణుడు కూడా ఎక్కించుకొని చేరుకున్నాడు. రేపు అనగా కృష్ణు ముందే చెప్పింది, రేపనగా మా ఇంట్లో ఆచారం, తెలంగాణలో కూడా ఆచారం ఉంది, రాయలసీమలో కూడా ఆచారం ఉంది. పెళ్లికి ముందు అమ్మవారి దగ్గరికి బోనాలు పట్టుకొని వెళ్ళాలి. అక్కడ అమ్మవారికి చుట్టూ ఈ ఏ ఆకులు, వేపాకులు, నీళ్లు 3 సార్లు తిరిగి ఆ అమ్మవారికి శాంతిని కలిగింపు చేసి అక్కడ మనం తెచ్చుకున్న పదార్థాలను అన్నీ కూడా ఇచ్చి నివేదన చేయాలి. అలా నివేదన చేసిన తర్వాత దీపమును తల మీద పెట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే అమ్మవారిని చూసి రావాలి. వచ్చిన తర్వాత పెళ్ళి కానీ ఏ కార్యక్రమం చేసినా అలాగే చేస్తారు. మాకు పెళ్ళి ఆచారం ఇలా ఉంది కాబట్టి నేను అమ్మవారి గుడిలోకి వెళ్ళినప్పుడు నీవు నన్ను తీసుకొని వెళ్ళు, నువ్వు సిద్ధంగా రా, ఇది నా విజ్ఞప్తి అని చెప్పగానే అదంతా ముందే ఉత్తరంలోనే రాసి చెప్పేసింది. ఆ విషయాన్ని అంతా కూడా గమనించాడు. కృష్ణుడు వచ్చాడు కదా అని విదర్భ మహారాజు భీష్మకుడు అతడు కూడా చక్కగా ఏర్పాటు చేశాడు. శిశుపాలుడు వచ్చాడు కదా, పిల్లవాడు ఇష్టపడ్డాడు కనుక పిల్లవాడి కోసం శిశుపాలుడికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేశాడు. మామూలుగా మాత్రం కృష్ణుడేం పిలవలేదు, కానీ వచ్చినట్టు తెలిసి స్వాగతం ఏర్పాటు చేశారు. బలరాముడు కూడా వచ్చాడు. తర్వాత ఒక్క కృష్ణుడు వెళ్ళాడు. ఏమవుతుందో యుద్ధం చేయవలసి వస్తే నేను కూడా సహకరించాలి కదా అని బలరాముడు కూడా వచ్చాడు సైన్యంతో సహా. ఆ తర్వాత ఆమె చెప్పినట్టుగా ఆ అమ్మవారి యొక్క గుడిలోకి వాళ్ళు వెళ్ళారు. ఆ పూజ చేశారు. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల అనంతరం కిం మహోదయ మిమ్ము పురాణ దంపతుల నమస్యే. సగం సంస్కృతంలో కూడా చెప్పాలి. నమస్యే త్వా అంబికే అభీక్షణం. నమస్యే త్వా అంబికే అభీక్షణం. అక్కడే ఉన్నా కూడా కనిపించాడు కృష్ణుడు. అలా ఉంటాడు. నమస్యే త్వాంబికే అభీక్షణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణః తదనుమోదతాం. అమ్మా అనాలా? ముత్తైదువులు బ్రాహ్మణ వ్యక్తులు అనిపిస్తున్నారు. ఆమె అంటుంది, ఇక్కడ ఎవరు రుక్మిణిలో ఆలోచించుకోండి, వాళ్ళంతా అనండి. నమస్యే త్వా అంబికే నమస్కారం చేస్తున్నాను. త్వా నిన్ను
అంబికా అంబికే ఓ అమ్మ అభీక్షణం మాటి మాటికి నమస్కరిస్తున్నాను స్వసంతానయుతాం నీ సంతానముతో కూడినటువంటి శివాం శివుని భార్యమైన నిన్ను నమస్కరిస్తున్నాను భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణ ఓ తల్లి నాకు నాకే అనండి నాకే భగవంతుడు కృష్ణుడు భర్త అగుగాక తత్ అనుమోదతాం కృష్ణ భూయాత్ పతిర్మే భగవాన్ ఆ భగవంతుడు నాకు భర్త కావాలి కృష్ణస్తదనుమోదతాం ఈ కృష్ణుడు అంగీకరించాలి అని ప్రార్థన చేసి మెల్లగా వాడు చెప్పినట్టుగా నమస్కారం చేసి బయటికి అమ్మ కుడికాలు పెట్టి మెల్లగా వెళ్ళు, నీకు మంచి భర్త లభిస్తాడు, సాక్షాత్తు కృష్ణుడే నీకు భర్త అవుతాడు అని వాళ్ళంతా ఆశీర్వదిస్తే వాళ్లకు తాంబూలాలు ఇచ్చింది, అదేవిధంగా దక్షిణ ఇచ్చింది, అదేవిధంగా ఫలాలు ఇచ్చింది, నమస్కారం చేసింది, ముత్తైదువుల ఆశీస్సును తీసుకొని ముందుకు సాగి వెళుతూ ఎక్కడా దృష్టి పెట్టకుండా కృష్ణుడు కనిపించాలి కృష్ణో దృశ్యతాం అని అనుకుంటూ అలా మనస్సులో ఆలోచిస్తూ వెళ్ళింది. వెంటనే ఒక చెయ్యి అడ్డుపడింది, ఆ చెయ్యి పట్టి లాగేశాడు కృష్ణుడు. వెంటనే రథం మీద వెక్కించుకున్నాడు. పక్క వాళ్ళు అలా ఎవరిని చూస్తున్నారు? రుక్మిణిని చూస్తున్నారు. రుక్మిణి మాత్రం కృష్ణుడినే చూస్తోంది. వెంటనే రథం మీద ఎక్కేసింది, తీసుకొని వెళ్ళాడు. వీళ్ళంతా కూడా అన్నారు. అప్పటిదాకా ఎవరికీ తెలియలేదు. రుక్మి ఏమన్నాడంటే, ఇప్పుడు కృష్ణుడు తీసుకుని వెళ్తాడా? ఇది ఎలా అన్యాయం, శిశుపాలునికి కోసం నేను ఎంత ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం అంతా వ్యర్థం చేస్తాడా? రండి అందరు యుద్ధం చేస్తానంటే అందరు యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ చిట్టచివరికి జరాసంధుడు ఏమన్నాడంటే శిశుపాలుడితో, నాయన ఇప్పుడు యుద్ధం చేయడం ఏమిటి, బాగా తిని రాత్రి పగలంతా పడుకొని ఉన్నాము, ఈ నిద్ర పట్టి సరిగా యుద్ధం చేయలేము, మనం ఓడిపోతాము, అందువల్ల మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, వెళితే ఆ రుక్మే చేసుకుంటాడు, ఆ యుద్ధం పెళ్లి చేసుకుంటాడు, అంటే ఏదో తిట్లు పడతాడు, ఒట్లు పడతాడు, ఎము పెడతాడు, అదంతా అతనికి మనం హాయిగా పడుకుందామని చెప్పారు. తర్వాత మళ్ళీ మనం చూసుకుందామని జరాసంధుడు చెప్తే సరేనని శిశుపాలుడే ఊరుకున్నాడు. ఇక తర్వాత రుక్మి మాత్రం, నేను మా చెల్లెలిని తీసుకొని రాకుండా, కృష్ణుడిని చంపకుండా నేను కుండిన నగరంలోకి ప్రవేశించను అని అలా వెళ్ళాడు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు అతనితో యుద్ధం చేశాడు. జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళతో బలరాముడు యుద్ధం చేశాడు. వాళ్ళంతా ఓడిపోయారు. రుక్మి మాత్రం పట్టుదల పట్టి అలాగే వెళ్ళాడు, రథాన్ని పట్టుకున్నాడు. కృష్ణుడు తానే రథాన్ని ఆపు చేశాడు. రుక్మికి యుద్ధం జరిగింది. అందులో రుక్మి ఓడిపోయాడు. అతను ఓడిపోయిన తర్వాత అతని చేతులు కట్టేసేసి అతనికి సగం క్షౌరం చేసేసి తాను తన పని అయిపోయింది అనేటువంటి భావం చేత దండం పెట్టేశాడు, ఇంకా సాధ్యం కాదు అని. ఆ తర్వాత కృష్ణుడు అతనికి అర్ధక్షౌరం చేసి వికార రూపాన్ని ఏర్పాటు చేసి ఇంకా పో అన్నాడు. రుక్మిణికి కోపం వస్తుందని చంపలేదు. ఆ తర్వాత రుక్మిణిని ఓదార్చాడు. కృష్ణుడు ఇలా చేశాడని కోపించకు, నీ మీద ప్రేమ కలవాడే, కాబట్టి ఏం పర్వాలేదు, మీ అన్నగారికి అహంకారం తగ్గేదాకా అలా ఉంటాడు, నువ్వేం బాధపడకు. ఆయన భోజకటం అనే పేరు కలిగినటువంటి ఊళ్ళో ఆయన నివాసం చేస్తుంటాడు. కాబట్టి మనం వెళదాము, మన ద్వారకా నగరానికి వెళదాం. అందరూ ద్వారకా నగరానికి వచ్చారు.
ఇకపైన కృష్ణుని యొక్క మూడవ లీలలు అంటే మొదటిది గోకుల లీల అయిపోయింది, రెండవది ఏం లీల బృందావన లీల అయిపోయింది, మూడవది ఏమిటి ముచ్చటగా మథురా లీల కంసుని సంహరించడం అనే లీల చాలా అలవాగా అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ద్వారకానగర లీలలు కొన్ని లీలలు రేపు మనం చెప్పుకుంటాము. కాబట్టి అందరము ఇప్పుడు ద్వారకా నగరానికి తీసుకొచ్చాం కాబట్టి కృష్ణుణ్ణి ఇప్పుడు పెళ్లి కుమారుణ్ణి చేయండి, రుక్మిణిని పెళ్లి కూతుర్ని చేయండి. రుక్మిణి ఒక్కరితే అయితే కృష్ణునికి శ్రద్ధ ఉండదు, శ్రద్ధను సరదా అంటాం మనం. ఆ సరదా పోవాలి, సరదా కావాలి అంటే శ్రద్ధ ఎక్కువ. ఇంకొక అమ్మాయి కూడా కావాలి. ఆమె ఎవరు? సత్యభామ. కృష్ణుడికి సత్రాజిత్ అనేటువంటి ఒకనొక ఊళ్ళో ఉన్నాడు, వీడొక బంధువే. ఆ సత్రాజిత్తు సూర్యుని యొక్క ఉపాసన చేశాడు, శమంతకం అనే మణిని తెచ్చాడు. ఆ మణి సూర్యునిలాగా మెడలో వేసుకున్న వాళ్లకు ప్రకాశాన్ని కలిగిస్తుంది. అలా దాన్ని వేసుకుని వస్తే సూర్యుడే వచ్చాడేమో అని అనుకున్నారు. కృష్ణుడు చెప్పాడు, సూర్యుడు నా కోసం రాలేదు, సత్రాజిత్తే మణి వేసుకొని ప్రకాశిస్తున్నాడు. ఆ మణిని ఎవరైతే ధరిస్తారో మంచి పనులకు ధరిస్తే అది మంచిని చేస్తుంది, చెడు పనులకు ధరిస్తే చెడు చేస్తుంది. సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు అతను ఏం చేశాడంటే వేటకు వెళుతూ ఈ మణిని వేసుకొని వెళ్ళాడు. ఆ ప్రసేనుడిని సంహరించింది ఒక సింహం. ఆ సింహాన్ని సంహరించి జాంబవంతుడు ఆ మణిని తన పిల్లవానికి క్రీడనకంగా ఆట వస్తువులాగా కట్టాడు. అక్కడ దాది ఒక పాట పడుతుంది, అనండి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమార కమారోదీః తవ శేషస్యమంతకః అని శమంతక మణిని గురించి ఆ దాన్ని పాడుతుంటే కృష్ణుడు వచ్చి ఆ దాన్ని తీసుకొని వస్తే వెంటనే కవ్వుమని కేక వేసింది ఆ దాది. వెంటనే జాంబవంతుడు వచ్చాడు. జాంబవంతుడు వచ్చి యుద్ధం చేశాడు కృష్ణుడితో. 28 రోజులు యుద్ధం చేస్తే చిట్ట చివరికి నీవు మా రాముడవు కదా అని అర్థం చేసుకున్నాడు. ఇంత పరాక్రమం కలిగిన వాడిని నేను ఎక్కడా చూడలేదు, కాబట్టి నీవు మా రాముడవు అని అంటే, సరే అవును రాముడిని అని చెప్పి రాముని రూపాన్ని తన కృష్ణ రూపాన్ని కూడా అభిన్నంగా చూపించాడు. తర్వాత నేను తప్పు చేశాను కృష్ణ, నీతో యుద్ధం చేశాను, మా అమ్మాయిని జాంబవతిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనగానే సరే జాంబవతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన తర్వాత ఈ సత్రాజిత్తు ఏమనుకున్నాడంటే మా అమ్మాయిని ఎవరికో ఇస్తాను అనుకున్నాను, అక్రూరుడు కృతవర్మ అనే వాళ్లకు. కానీ ఇప్పుడు కృష్ణుడికి నేను అపచారం చేశాను, కృష్ణుడే మణిని అపహరించాడు అని నేను అపవాదం వేశాను. అందువల్ల ఈ అపవాదు పోవడం కోసం నేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మంచిది అనుకొని తన కూతురు అయినటువంటి సత్యభామను ఎవరికి ఇచ్చాడు? ఆ విధంగా మూడవ భార్య సత్యభామ. కానీ నేను మూడవ భార్యగా నేను ఉండను, రెండవ భార్యగానే ఉంటానని పట్టుదల పట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నది. కాబట్టి సత్యభామను తీసుకురండి, రుక్మిణిని తీసుకురండి. పాపం అమాయకురాలైనటువంటి ఎవరు? జాంబవతి. ఆ జాంబవతిని జాంబవతి శ్రీకృష్ణ వివాహమని మిగతా వాళ్ళు మాది జాంబవత జాతి, మేము అడవిలో ఉండేవాళ్ళము అనే వాళ్లకు ఆ జాంబవతి కృష్ణుని యొక్క కళ్యాణాన్ని వాళ్ళకొప్ప చెప్పేశాము. మనమేమో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని మనం చేస్తున్నాం. ఇక్కడ రుక్మిణి కళ్యాణం మాత్రమే చాలు. కానీ మీరంతా ఇద్దరు భార్యలను ఇష్టపడుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఇద్దరి భార్యలతో ఇక్కడ పెళ్లి జరుగుతోంది మన కృష్ణుడికి. జయగోలో గోపాలకృష్ణ భగవానికి. ఇంకా మీరు అంతా నిర్వహించండి అని అనుకున్నారు. అందువల్ల వాళ్ళిద్దరిని మగపిల్లవాడి పక్షంలో కృష్ణుడి పక్షంలో
వసుదేవుడికి వస్తున్నారు. మంగళవాద్యం మ్రోగించండి. ఫోన్లో మాట్లాడుతుందా తెలవాడింది ఎవరో పెడితే అది నాకు ఇవ్వండి. మధ్య మధ్యలో ఎందుకు పెట్టాను. గణపతి పూజ అయింది. వాళ్ళిద్దరి మధ్యలో పెట్టండి దేవిని. రుక్మిణికి సత్యభామకు మధ్యలో గౌరీదేవిని పెట్టి ఇద్దరు. ఆజమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. पृथिवी तस्या वेरपुष्टकृषे ऊर्मो देवतास्फलन्यतः शनिं योगः. ओम पृथ्वी प्रजापताका देवे वधूवद्धोः द्वयोः कल्याणाख्यं कर्म करिष्यामहे. तदंग गणपति प्रार्थनानन्तरं गौरी पूजां रुक्मिणी सत्यभामाभ्यां कारयिष्यामहे. ఇది సంకల్పం. ఇప్పుడు గౌరీ పరోక్షాశ్చ అహం భగవతః శ్రీకృష్ణస్య పరమ భక్త. అహం శ్రీకృష్ణమేవ పతిమిచ్ఛామి. జన్మనా కర్మణా మనసా వాచా కృష్ణ ఏవ మమ పతిర్భవతు అనండి. అందరూ అమ్మాయిలు కూడా అంటున్నారు. కాత్యాయని మహామాయే మహాయోగిని అధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః. అలా ధ్యానం చేసింది. ఆ తర్వాత పంచోపచార పూజ అమ్మవారికి చేయిస్తారు పురోహితులు. ఆ మంత్రాలు వినండి. ఓం పునర్మనః పునరాయర్మాగాత్ పునశ్చక్షుః పునఃశ్రోత్రం మాగాదు పునః ప్రాణః పునః గౌరీ దేవతాభ్యో నమో నమః. యావాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నగీతసునసమాసార్థం అక్షతాన్ సమర్పయామి. సాధ్యంద్ర సంయుక్తబంధినాయుజంబయం గృహాన మంగళం దీపం త్రైలోక్యధిపరామః. దీపం ప్రయుక్ష్యామి దేవాయ పరమాత్మనే త్రాయమానదగాద్గోశానా. మహాకాళి గౌరీ దేవి నమః. ఆనందగర్భదవ్య మంగళ దర్శయామి సంరక్షాం ధారయామి. గోవింద గోవింద. మంత్రపుష్పం లక్ష్మీ దివ్య గజేంద్రియ మణిగణ. సత్రాజిత్ పుత్రి అయినటువంటి సత్యభామ దాంపత్యము బాగుండాలని, భర్త రావాలని గౌరీ పూజ చేసింది. ఇప్పుడు కుంకుమ పూజ చేస్తూ ఉండుమని వాళ్ళిద్దరికీ మనం చెప్తాము. ఆ తర్వాత వరుడు వస్తున్నాడు. ఆ వరునికి మంగళ వాద్య పురస్సరంగా స్వాగతం చెప్తాము. ఈ వరుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నలుగురిని బ్రాహ్మణులను వేదవేత్తలను పిలిచి, నేను ధర్మ ప్రజా సంపత్తి కోసం వివాహం చేసుకుంటున్నాను కాబట్టి మీరు నా కోసము వధువును వెతకండి అని ఆ మంత్రాలను వారు చదువుతారు. మహావిష్ణువును భగవంతుణ్ణి, ఎక్కడున్నాడు మీ భగవంతుడు? ఆయనైనా ఇంతే. ముందు ఆయనను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి. చేస్తారు.
భగవంతుడితో చేయించాలి. ఎందుకంటే ఆయన సంకల్పం. వరుణి యొక్క తల్లిదండ్రులకు సంకల్పం ఉండదు వివాహ సమయంలో. కాబట్టి వరుణి తల్లిదండ్రుల యొక్క సంకల్పం ఉండదు. వరుణి మన అందరి లోపల ఉండే భగవంతుడు అంటాడు పోయి మమ లోక కళ్యాణ కామస్య సర్వేషాం ధర్మ వృద్ధి కామస్య ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వోఢు కామస్య సంకల్పాః భవంతితి భవంతః వరాః మదర్థే కన్యాం వృణీత్వం. నా కొరకు మీరు అమ్మాయిని వెతకండి. మీరు నలుగురు కూడా ఆ దీక్ష తీసుకొని ఆ స్వామివారి చేత ఇప్పించండి. ఈ నలుగురికి కూడా దీక్ష ఇప్పించండి. చేస్తారు కాబట్టి ఎవరు మంచి వధువో వచ్చి ఆయన కృష్ణుడి పక్షంలో అక్కడ యజమానులైనటువంటి కన్యాదాత అయినటువంటి రుక్మిణి యొక్క తల్లిదండ్రులైనటువంటి వాళ్ళ దగ్గర విజ్ఞప్తి చేస్తారు. అక్కడ వారు గోత్ర ప్రవర్తనను చెప్తారు. తర్వాత పశ్చిమం వైపు వెళ్ళి పశ్చిమ దిక్కున ఉన్నటువంటి ద్వారకా నగరంలో ఉన్నటువంటి సత్రాజిత్తు యొక్క భార్యను సంప్రదించి మీ అమ్మాయిని తప్పకుండా మా దగ్గర ఉండే యోగ్యుడైన వరుణికి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయండి అని కోరుతున్నారు. మీరు వారి దగ్గర మీరు గోత్ర ప్రవర్తన చెప్పండి. కన్యాం గోత్రస్య మీ తాతగారి పేరు గుర్తుందా? మీ తాతగారంటే సత్రాజ్. మధుపర్కం అంటే పెరుగు, తేనె, నెయ్యి 3 ఉన్నాయా? ఇద్దండి. అవి ఒక దగ్గర పెట్టు. ఆ మధుపర్కము ఇక్కడ ఉంచండి. వస్త్రాలు కట్టే ఉన్నాయా? వస్త్రాలు కట్టించవలసినవి ఉన్నాయా? బెల్లం ముక్క అవి అంతా ఇప్పుడు సిద్ధం చేశారు. మామూలుగా అమ్మాయిలను వేదిక దగ్గరికి తీసుకొని రావాలి. కానీ ఇక్కడ అమ్మాయిలు స్వయంగా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి భగవంతుణ్ణే అమ్మాయిల దగ్గరికి తీసుకొని వెళుతున్నాము. కాబట్టి ఇప్పుడు వారికి అంగభూత మధుపర్క పూర్వోడు నక్షత్ర స్వామి పాదాల మీద పోయినమ్మా. ఇదం విష్ణుకమే ప్రధానదానయమనం సమోలమస్య వాణిగౌదరే స్వాహా. అమ్మా సరే నీళ్ళు పోయినమ్మా. నమస్కరందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షరార్వాభే సహస్రనామే పురుషాయ సహస్రే సహస్రకోణేవధారణే నమో నమః. చాలు మళ్ళీ కొద్దిగా పాలు పోయండి. సహస్ర
सहस्रनाम्ने पुरुषाय सहस्रे सहस्रमानयुगधारिणे नमो नमः अदेविधंగా మీరు చేయనమ్మ వెంకటేశ్వర గారు सहस्रपादाक्षरोर्वामे सहस्रनाम्ने पुरुषाय पाल्पोयिन्ति भागसः अमीवो गन्धाः सुगन्धाः गन्धानामलङ्काराब्धाय नक्षताः चालम् నిలిపోయింది స్వందస్తు ఈసారి మా స్వామికి కొద్దిగా పసుపు రాసి పాదాలు పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అలాగే ఎవరైనా ఉంటే చిన్న పట్టుకొని ఉండేదంటే అలా కదమ్మా ఈ దేవతకు వెళ్ళు, ఆ దేవతకు వెళ్ళు. కృష్ణ గోవింద హరే మురారే శ్రీ కృష్ణ గోవింద హరే మురారే రండి, మీ దగ్గర వచ్చినప్పుడైనా నిలబడండి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి నిలబడండి, స్వాగతం ఇవ్వండి. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీ అందరి వెనక నుంచి వచ్చి ఇలా వేదిక పక్క నుంచి తీసుకొని వస్తారు, వెనక కూర్చోబెడతారు, నిలబెడతారు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీకృష్ణ గోవింద హరే మురారే ఇలాగే वायुरागासाद्यावृणेदावते अस्मिन् महद्ब्रह्माण्डगण्डयोर्मध्ये आरदावे మగవారమ్మ పళ్ళెం పెట్టుకోవాలి, ఆడవారు ఇడిపోయింది. అదే స్వాగతం. ధర్మే చ చెప్పండి అందరూ. ధర్మే చ అర్థే చ కామే చ త్వయే చ నాతి చరితవ్య. భగవంతుడు అంటున్నాడు, నాతి చరామి. ధర్మే చ అర్థే చ కామే చ త్వయే చ మోక్షే చ నాతి చరితవ్య. నాతి చరామి అని భగవంతుడు అన్నాడు. ఆయన భార్య కన్యాదానం చేసేటప్పుడు, అదేవిధంగా సత్రాజిత్తు అతని భార్య కన్యాదానం చేసేటప్పుడు ధర్మము నందు, అర్థము నందు, కామము నందు, అమ్మా అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా. మోక్షమునందు కూడా మీరు మా అమ్మాయిని వదలకూడదు. మామూలుగా మనుషుల వివాహం ఎప్పుడు మూడే చెప్పాలి, ధర్మేచ అర్థేచ కామేచ. ఎందుకంటే మామూలు మనుషులకు మోక్షంలో ఎవరు ఉండరు. స్వామిలో భగవంతుడితో నిత్యం అనుబంధం కలిగినటువంటి ప్రకృతి స్వరూపి అయినటువంటి రుక్మిణి కానీ సత్యభామ కానీ ఎప్పుడూ కలిసే ఉంటారు తప్ప విడిగా వాళ్ళు ఉండలేరు. అందువల్ల ఇంతకు పూర్వం ఎలా మీరు ధర్మార్థ కామ మోక్షాలలో కూడా కలిసి ఉన్నారో అలాగే ఉండాలి. కృష్ణ నీవు మా సత్యభామను, కృష్ణ నీవు మా రుక్మిణిని అలా ధర్మ విషయంలో కానీ, అర్థ విషయంలో కానీ, కామ విషయంలో కానీ, మోక్ష విషయంలో కానీ వదిలి ఉంచరాదు అని ఇక్కడ భీష్మక మహారాజు, అదే విధంగా సత్రాజిత్ మహారాజు గారు కోరారు. సరే అన్నాడు, నేను అతిక్రమించను అని ప్రమాణం చేశాడు భగవంతుడు. ఇప్పుడు సుముహూర్తం. సావధానాః సుబలగ్రే సావధానా శ్రీలక్ష్మీ నారాయణ ధ్యానే సావధానా. ఓం వందే రాజా వరదా ధ్రువం దేవో బృహస్పతి ఇంద్రశ్చాద్రిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ద్రవేరభిషాదస్మే దేవాది ప్రవన్నో అయం యా బ్రహ్మాస్పతి. జానిక్యాః కమలామలాంజలిముడాయాః పద్మరాగాయితాః ఉత్థాస్తా సుపదా భవంతు భవదా.
नमः अच्युताभाजनान्द्रोपेन्द्र हरे माधुरी कृष्ण कृष्णमूर्ति परब्रह्म हरे नमो आवाहन प्रयामये नवसुर सिंहासनादक्षिणं प्रयामदगं भालयोः पादनं प्रयामि हस्तयोः अर्घ्यं प्रयामि शुद्धहस्तनं प्रयामि वस्त्राधरद्राक्षिणं प्रयामि विद्यामेधाधरद्राक्षिणं प्रयामि गन्धाधरं प्रयामि पुष्पे अच्युते पूजयामि ओम प्रभावं पद्मालयं पद्माय नमः श्रीभावं स्वाहा नमः सुधा नमः धन्यामायरं नमः कामदभागा करुणाय महालोकमात्र पद्मप्रियपद्मास्तमोत्माक्षिमपद्मसुन्दरमपद्मोद्भवानोन्मुख्यर्मः पद्मदेवीयर्वपुण्यगन्धपुरन्नामसागप्रभागमः चन्द्रजी महाकाल मांगल्य गौरी देवी महा आनन्दकर्पूर्यमङ्गल विरामरक्षान्धारयामि गोविन्दा गोविन्दा మంత్రపుష్పం కాచం జరుగుతుంది. ముందు రుక్మిణీదేవికి స్వామివారు మంగళసూత్రాన్ని ధరింపజేస్తారు. ఆ దంపతులు నిలబడండి. ఒక సూత్రం వీరు అనేన లోకరక్షణ హేతున కంఠే బధ్నాహి భగవన్ రుక్మిణ్యాః భువనేశ్వర మాన లోకరక్షణ హేతున కంఠే బధ్నాహి భగవన్ రుక్మిణ్యాః మధుసూదన మాంగళ్యతంతున ఇప్పుడు అనండి. మాంగళ్య తంతున అనేన లోకరక్షణ హేతున కంఠే బధ్నాహి భగవన్ భామాయాః పరమేశ్వర మాంగళ్యతంతున అనేన పరమేశ్వర మాంగళ్యతంతున అనే ప్రధానమైన కోరికలు. ఒకటి ధర్మ ప్రతి చేయాలి. వాళ్ళు చేసి మనకు ఆదర్శంగా ఉంటారు. మీరు దగ్గర వచ్చేవారు మీరు దగ్గర వల్ల ఇద్దరు ఒకసారి పోయినా ఇద్దరు ఒకసారి పోయాం తేజ దంపతి ఇద్దరు ఒకసారి పోయించు ఒకసారి పోయించు ఇద్దరికి బంధం వేసిన తర్వాత ఇంకోసారి పోయించు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీవేంకటనాథాయ శ్రీనివాసాయ सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः विद्यया मृत्युर्दीर्त्वा विद्यया मृगामश्नुते अशेना मृत्युर्दीर्त्वा सम्भोत्या मृगामश्नुते सत्यस्यापेदं मुखं जय बोलो रुक्मिणी सत्यभामा श्री कृष्ण परमात्मा की जय।
అమ్మా పిలుస్తారమ్మా. నైవేద్యం వస్తువులు ఉన్నాయి, మంత్రగారి వస్తువులు ఇంకేం లేవు. నైవేద్యం పిండి వంటలు ఇంకేం లేవు కదమ్మా. అందరూ కూర్చోండి. గోవిందా గోవిందా మంత్రపయామి. శిరస్సు నుంచి ధనం పెట్టుకోండి. చమన్ వరష శిరష దృష్ట్యా మనస వజష తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామం అష్టాంగ ఉచ్యతే. సంపూర్ణ ఆయుష్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఐశ్వర్యాన్నిచ్చి మా గృహంలో ధనము ధాన్యము పాడి పండ శ్రీ సంపత్తి ఇచ్చి సర్వకాల సర్వావస్థను రక్షించు స్వామి చెప్పి మీ మనస్సులో మనం కోరుకుని తలుచుకొని డబ్బలు వేసి నాగో భార్య భార్య నాగో నాగో భార్య శీలేన ప్రబధా ప్రబధా శీలేన శీలేన ప్రబధా జవేన స్తనగా సమేన జవేన జవేన